మైండ్సాట్ ప్రేక్షకులకి నమస్కారం. మనోమిత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనోమిత్రలో మన టాపిక్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అంటే మన భావోద్వేగాలని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేదే మన టాపిక్ ఈరోజు. సో ఈ టాపిక్ ఈరోజు చర్చించడం కోసం మనతో ఉన్నారు శ్రీవిద్య గారు. నమస్కారం అండి, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. అలాగే డెఫ్ కమ్యూనిటీకి దోహదపడేలాగా, ఉపయోగపడేలాగా మనం సైన్ లాంగ్వేజ్ కూడా ఇంట్రడ్యూస్ చేశాము. దాన్ని సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ కీర్తన గారు కూడా మనతో ఉన్నారు. వెల్కమ్ కీర్తన. సో ఈ భావోద్వేగాలని మేనేజ్ చేయటం అనేది ఉంది. సపోజ్ ఇప్పుడు ఎగ్జామ్స్ టైం వస్తుందండి ఎట్లాగూ. సో ఎగ్జాంపుల్స్ మనం పిల్లలు ఎగ్జామ్స్ అరౌండ్ మాట్లాడుకుందాం. ఓకే, ఒక సిచ్యువేషన్ తీసుకుందాం. అది ఒక 8th స్టాండర్డ్ చదువుతున్న అబ్బాయి, తల్లి ఇంట్రెస్ట్ తీసుకొని ఆ సబ్జెక్ట్ అంతా నేర్పించింది, ఎగ్జామ్కి పంపించింది. మా ఇద్దరికి ఈ ప్రిపరేషన్ టైంలో ఇద్దరికి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఓకే, నేను బాగానే ప్రిపేర్ అయ్యాను అని కాన్ఫిడెంట్గా వెళ్తాడు. ఓకే, ఎగ్జామ్ పేపర్ వస్తుంది, దానిలో ఒకటో రెండో క్వశ్చన్స్ అర్థమయ్యేలా ఉంటాయి, అర్థం కానట్టు ఉంటాయి, సంథింగ్ రాసాడు. హీఈస్ హ్యాపీ దట్ డే ఆల్సో. కానీ రిజల్ట్ వచ్చిన రోజు మాత్రం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఒక 20%, 30% తక్కువ మార్కులు వచ్చేటప్పటికి పిల్లోడు డిసప్పాయింట్ అయ్యాడు. ఇంటికి వచ్చాడు, మార్క్ షీట్ నెమ్మదిగా పెట్టాడు వాళ్ళ అమ్మ దగ్గర. రిపోర్ట్ కార్డ్ చూడగానే ఒక తల్లిగా నేను ఇంత కష్టపడ్డాను, నెక్స్ట్ నేర్పించాను అని ఆవిడికి అంటూ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది పిల్లోడి మీద. సో ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే ఫెయిల్ అయ్యిందో ఆ సడన్గా వాళ్ళు ఫీల్ అయ్యే ఇమోషన్ ఏంటి? కోపం రావచ్చు, అరవచ్చు, ఏంద్రా ఇంతసేపు చెప్పించాను, మాత్రం రాయలేదా, క్వశ్చన్ పేపర్ చూశాను, అవన్నీ నీకు వచ్చినవే, నేర్చుకున్నావు కదా, ఏమైంది నీకు? సో దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఆర్ రియాక్టింగ్ టు ద సిచ్యువేషన్ కొన్నిసార్లు. సో ఆవిడ ఇమోషన్ అది అయ్యి ఉండొచ్చు. పిల్లోడికి కూడా ఒక ఇమోషన్ ఉంటుంది కదా పాపం. నేను రాశాను, మార్కులు రాలేదు, ఎందుకు రాలేదు, ఇప్పుడు ఇంటికి వెళ్తే అమ్మ ఏమంటుందో అనే భయం. సో రకరకాల ఇమోషన్స్తో ఆ పిల్లోడు ఉంటాడు. సో ఈ ఇమోషన్స్, వీళ్ళ ఇమోషన్, మదర్ది, పిల్లాడి ఇమోషన్స్ని ఎలా బ్యాలెన్స్ చేసుకొని ఆ సిచ్యువేషన్ని ఎలా సమ్మతంగా ఉంచాలి అన్నదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని అనిపించింది. సో ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది అసలు అంటే ఏంటి, కొంచెం వివరంగా ఎంతవరకు మనకు దోహదపడుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మన ప్రేక్షకులకి? షూర్ మేడం. సో బేసిక్గా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే మనకి రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ అన్ని మనం ఎలా నావిగేట్ చేస్తాం అంటే ఎమోషన్స్ అనే సముద్రంలో మనం ఎలా ఈదుకుంటూ వస్తాము. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, మదర్ అండ్ సన్. ఇక్కడ ఏంటంటే మదర్ రోల్ ఏంటంటే తన ఇమోషన్స్ తను యాక్చువల్గా తను ఐడెంటిఫై చేసుకోవాలి. నాకు ఎలా అనిపిస్తుంది, నేను ఏం ఫీల్ అవుతున్నాను, నా ఎక్స్పెక్టేషన్స్ టువర్డ్స్ మై సన్ ఏంటి, సో నేను ఎక్స్పెక్టేషన్స్ బాబు రీచ్ అయ్యాడా లేదా. సో మన ఎమోషన్స్ ఒక ఎత్తు, బట్ ఎదుట పర్సన్ లైక్ ద కిడ్ ఎమోషన్స్ కూడా మనకు చాలా అవసరం. అసలు తను ఎలాంటి ఎమోషన్స్ అండర్గో అవుతున్నాడు, తను ఎలా నేను నావిగేట్ చేయగలుగుతాను. సో ఈ రెండు సిచ్యువేషన్స్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఒక వెల్ బ్యాలెన్స్డ్ ఈక్విలిబ్రియం తీసుకురావాలి, ఒక విన్ విన్ సిచ్యువేషన్ తీసుకురావాలి. ఎందుకంటే మనం హర్టింగ్గా మాట్లాడితే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏం ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఆ ఫీలింగ్స్ వల్ల ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో అనేది చాలా ఇంపార్టెంట్ మ్యామ్. సో ఇక్కడ ఏంటంటే ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఎదుట మనిషిని ఫీలింగ్స్ అర్థం చేసుకోవాలి, దాన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతాం, ఎలా కమ్యూనికేట్ చేయగలుగుతాము, దాన్ని బట్టి ఆ రిలేషన్షిప్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్తాం అనేది చాలా ఇంపార్టెంట్. చెప్పారండి. అంటే ఇది నేర్చుకుంటేనే వస్తుందా, లేకపోతే అసలు బై బర్త్ పర్సనాలిటీలో కూడా ఉంటుందంటారా ఎమోషనల్ మేనేజ్మెంట్ అనేది? ఓకే, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఉండొచ్చు, బై బర్త్ ఉండొచ్చు, బట్ ఇది ప్యూర్గా మనం డెవలప్ చేసుకునేది. ఎందుకంటే దీనికి ఏంటంటే మనం చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని ఎలా మనం డెవలప్ చేయగలుగుతాం. దీనికి ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఎమోషన్ ఎవ్రీ డే మనం పీపుల్తో కలవాలి, రకరకాల మనుషులతో కలుస్తాము, మాట్లాడతాము.
త్రూ అవుట్ ద డే మనం ఒక్కళ్ళం సైలోస్లో ఉంటాం. దీనికి ఎమోషనల్, ఈ కమ్యూనికేషన్ అనే దానికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ మీరు అడగచ్చు. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనం ఒక మనిషితో మాట్లాడాలి అంటే మనకు ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండాలి, మనం బ్యాలెన్స్ చేసుకోగలగాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే దీనికి మనం ఏం ఫీల్ అవుతున్నాం, మన ఫీలింగ్స్ ఏంటి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను మా మేనేజర్తో మాట్లాడుతున్నాను, లేకపోతే మా స్టూడెంట్తో మాట్లాడుతున్నాను. సో ఇద్దరు మనుషుల మధ్యన ఒకవేళ ఇంటరాక్షన్ ఉంది అంటే ఆ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ నేను ఏం ఫీల్ అవుతున్నాను, నా ఫీలింగ్స్ నేను ప్రాపర్గా ఎదుట మనిషికి నేను ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నానా లేదా. సో దీనికి ఏంటంటే ఎమోషన్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. ఎమోషన్స్ దానికి ప్రాపర్గా ఉన్నాయా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ మేబీ ఒక డేలో నేను ఒక 200 డెసిషన్స్ తీసుకుంటాను, 200 to 250. ఒక రీసెర్చ్ చెప్తుంది ఏంటంటే నేను లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా. సావిత్రి గారు, ఇది అంటే బై బర్త్ పుట్టుక నుంచి మన జెనెటిక్ గా కూడా ఉంటుందంటారా? కొంచెం కాంపోనెంట్ ఉంటుంది, బట్ మోస్ట్లీ ఇట్ ఈస్ ప్యూర్లీ ఇట్ కెన్ బి డెవలప్ చేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది అంటున్నారు. మోస్ట్లీ అంటే ఇప్పుడు ఒక మనిషి పెరుగుదల, ఒక పిల్లవాడు పుట్టిన పెరుగుదలకి 2 ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ హెరిడిటీ అండ్ ఎన్వైరన్మెంట్ అంటారు. సో జెనెటికల్ గా హెరిడిటీ వైపు కొంచెం ఉంటుంది అంటున్నారు, కొంచెం ఉండొచ్చు. కానీ ఎన్వైరన్మెంట్ అన్నదే ఎక్కువ దోహదపడుతుంది దీనికోసం, డెవలప్ చేసుకోవటం కోసం ఎమోషనల్ ఇంటెలిజెన్స్. కానీ ఎన్వైరన్మెంట్ అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఫస్ట్ ఎన్వైరన్మెంట్ ఫ్యామిలీ. కరెక్ట్. సో ఫ్యామిలీలో తల్లి, తండ్రి, వాళ్ళ రిలేటివ్స్, ఇమ్మీడియట్ ఫ్యామిలీ, వాళ్ళందరి ఎమోషన్స్ని చూస్తూ పెరుగుతాడు. కరెక్ట్. కొంతమంది తాతగారికి కోపం ఎక్కువ, ఆయన వచ్చి ప్రతిదానికి కొడతామో తిట్టడమో, అంటే ఈ పని చేస్తే తిట్టాలి అని పిల్లోడు నేర్చుకుంటాడు. బట్ దట్ నీడ్ నాట్ బీ అవసరమైన ఇది కాదు. దాని ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత నేర్చుకుంటాడు ఇది పద్ధతి కాదు అని. సో ఈ క్వశ్చన్కి ఏంటంటే బై బర్త్ కన్నా నేర్చుకున్నదే అంటున్నారు మీరు. ఎక్కువ నేర్చుకున్నదే అండి, బై బర్త్ కంటే ఎక్కువ నేర్చుకున్నదే. ఎందుకంటే మనం చాలా అబ్జర్వ్ చేసుకుంటాం, చాలా చూసి నేర్చుకుంటాం మనకు తెలిసిన దానికంటే. ఎందుకంటే దీన్నే లెర్నింగ్ అన్లెర్నింగ్ ప్రాసెస్ అంటారు. కొన్నిసార్లు మనం తెలుసుకున్నది, మనకు తెలిసింది కరెక్ట్ కాదని వదిలేసి కొత్తది నేర్చుకుంటాం. సో ఈ లెర్నింగ్ అన్లెర్నింగ్ ప్రాసెస్లో ఏంటంటే మనకి తెలిసి ఉండాలి, నేను ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నాకు పెరగాలి, లేకపోతే నేను ప్రాపర్గా నా లైఫ్ని నేను బ్యాలెన్స్ చేసుకోగలగాలి అంటే దీనికి ఏంటంటే ఫస్ట్ థింగ్ లైక్ వీ హ్యావ్ డిస్కస్డ్ కమ్యూనికేషన్ అండి. ఓకేనండి. సో అంటే సెల్ఫ్ అవేర్నెస్, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఒకటి అర్థమైంది అంటే నేను ఈ సిచ్యువేషన్కి ఇలా రియాక్ట్ అవుతున్నానని సెల్ఫ్ అవేర్నెస్ ఎంతవరకు దోహదపడుతుందండి మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసుకోవటానికి? మేజర్ రోల్ ఈజ్ సెల్ఫ్ అవేర్నెస్ అండి. దీంట్లో మేజర్ కాంపోనెంట్ వచ్చేసి సెల్ఫ్ అవేర్నెస్. సో సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏంటంటే అది నథింగ్ బట్ సెల్ఫ్ రిఫ్లెక్షన్. అంటే నాకు ఏమవుతుంది, నా లోపల ఏం జరుగుతుంది, నేనేం ఫీల్ అవుతున్నాను, నా థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, నేను ఎలా ఆలోచిస్తున్నాను, ఒక ఎదుటివర్తిని నేను ఎలా తనని అర్థం చేసుకోగలుగుతున్నాను. సో నా థాట్స్, నా ఎమోషన్స్, లేకపోతే నా ఫీలింగ్స్, దీని అన్నిటికీ కాన్సిక్వెన్సే బిహేవియర్ అండి. సో బిహేవియర్ అనేది ఆటోమేటిక్గా రాదు. సో ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ లైక్ ఈ ఎమోషనల్ జర్నీ, లేకపోతే లైక్ ఫీలింగ్ గుడ్, ఫీలింగ్ బ్యాడ్, ఫీలింగ్ న్యూట్రల్, ఇలా ఎన్నో రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. ఇవన్నిటిని మనం చాలా కేర్ఫుల్గా నావిగేట్ చేసుకుంటే మనకి సెల్ఫ్ అవేర్నెస్ అనేది తెలుస్తుంది. సో సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో మనకేమవుతుందో మనం అర్థం చేసుకోగలిగితే మనం ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. సో ఏదైనా మనం ఎక్స్ప్రెస్ చేయాలనే ఫస్ట్ సెల్ఫ్ డిస్కవరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. సెల్ఫ్ డిస్కవరీ ఉంటేనే ఏదైనా మనకి కమ్యూనికేషన్లో హెల్ప్ఫుల్ అవుతుంది. సో సెల్ఫ్ అవేర్నెస్ అనేది తెలియాలి. సో అది ఎలా వస్తుంది ఒకసారి అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే, ఒక ఇంట్లో సిచ్యువేషన్ తీసుకోండి. మదర్కి అలవాటు ఏదైనా చిన్న గొడవ పడితే అలిగి బోన్ చేయకుండా పడుకుంటారు కొంతమంది. అది ఒక బిహేవియర్ ప్యాటర్న్. అంటే అదొక డిఫెన్స్ మెకానిజం మేబీ టు దట్ సూట్స్ హర్ లైఫ్. ఆ ఇంట్లో ఆమెకు అలా జరుగుతూ వచ్చింది. అది కూతురు చూస్తూ పెరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో నేను అలిగి పడుకోవాలని నేర్చుకుంది. దట్స్ ఎ లెర్న్డ్ బిహేవియర్. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇన్బిల్ట్ బిహేవియర్, లోపల నుంచి ఉన్నది కాదు. అది ఇమీడియట్ ఫ్యామిలీలో ఉన్న అట్మాస్ఫియర్ నుంచి తను నేర్చుకున్న ఒక ఫీచర్.
ఈ అమ్మాయి బయటకి కొంచెం ఎదిగి చదువుకొని ఎడ్యుకేట్ అయ్యి బయటకు వెళ్ళినప్పుడు ఇదే బిహేవియర్ కంటిన్యూ అవుతూ ఉంటుంది ఫ్యామిలీ సిచ్యువేషన్లో. ఓన్లీ వన్స్ షీ గెట్స్ అంటే ఎవరైనా క్వశ్చన్ చేసి ఇదేంటి తన సెల్ఫ్ అవేర్నెస్ మీరు అన్నట్టు, ఇఫ్ షీ గెట్స్ దట్ సెల్ఫ్ అవేర్నెస్, ఈ ఇమోషన్కి నేను ఇలాగే బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్. షీఈస్ జస్ట్ ఫాలోయింగ్ హర్ మదర్. చిన్నప్పటి నుంచి చూసి తల్లిని ఓహో ఇలా చెయ్యాలి అని అనుకుంది, కానీ ఇన్సైడ్ ఫ్రమ్ విత్ ఇన్ హర్ సెల్ఫ్ అది పెద్ద కరెక్ట్ కాదనే అనిపిస్తుంది ఒకసారి ఎదిగిన తర్వాత. సో ఆ ఫీచర్ మార్చుకోవచ్చు. సో ఇఫ్ యూఆర్ అవేర్ అబౌట్ ఆర్ ఇమోషన్స్, మనలో ఏం జరుగుతున్నాయి అనేది తెలుసుకుంటే మన బిహేవియర్ ప్యాటర్న్స్ కూడా మార్చుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. అవును. ఎందుకంటే మన బిహేవియర్ అనేది మార్చుకోవచ్చు అండి. అంటే బిహేవియర్ మనం అందరితో ఒకటేలాగా బిహేవ్ చేయము డే టు డేలో. మేబీ నా బాస్తో నేను ఒకలాగా బిహేవ్ చేయొచ్చు, నా సబార్డినేట్తో నేను ఒకలాగా బిహేవ్ చేయొచ్చు, నా ఫ్యామిలీ మెంబర్స్తో నా బిహేవియర్ వేరేగా ఉండొచ్చు, ఫ్రెండ్స్తో కూడా మారచ్చు. సో బిహేవియర్ అనేది మనం చాలా అబ్జర్వ్ చేసుకుంటే డే టు డే లైఫ్లో ఎలా బిహేవ్ చేస్తున్నాము. సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ అబ్జర్వేషన్. సో ఈ అబ్జర్వేషన్ ప్యాటర్న్లో ఇప్పుడు మనం ఏదైతే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెంచుకోవడానికి మనం దోహదపడే విషయంలో సెల్ఫ్ అవేర్నెస్ ఫస్ట్ అండ్ ద మోస్ట్ ప్రయారిటీ థింగ్ అండి. సో శ్రీవిద్య గారు, మాకు చాలా రకాల కాల్స్ వస్తూ ఉంటాయి అండ్ వీ కాల్ ఇట్ బిఫ్రెండింగ్. కానీ కౌన్సిలింగ్లో కూడా మీకు వచ్చిన క్లయింట్స్ కూడా వాట్ ఈస్ కౌన్సిలింగ్, ఇప్పుడు 1 hour సెషన్ అయిన తర్వాత మనతో మాట్లాడిన తర్వాత థ్యాంక్ యూ మేడం, చాలా బాగా మీరు నన్ను అర్థం చేసుకున్నారు, మీరు చాలా బాగా చెప్పారు మాతో, వి ఫెల్ట్ వెరీ గుడ్, నేను రిలాక్స్ అయిపోయాను, నాకు స్ట్రెస్ తగ్గింది అని వాళ్ళు బాగా మెచ్చుకుంటారు. కానీ ఎండ్ ఆఫ్ ద కాల్ ఏంటంటే మనం చేసింది 3 వీఆర్ ఎంపథెటిక్ టు దెమ్. వీఆర్ అండర్స్టాండింగ్ దెమ్ యాజ్ దే ఆర్, అంటే పుట్టింగ్ ఇన్ యోర్ షూస్ అంటాం. వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో అర్థం చేసుకొని వాళ్ళని జడ్జ్ చేయకుండా, అంటే నువ్వు అలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు చేసావు అని అనకుండా యాక్టివ్ లిసనింగ్, అంటే శ్రద్ధగా వింటున్నాం. సో వాళ్ళకి ఒక సెషన్ అయ్యేటప్పటికి వాళ్ళకి ఫీలింగ్ ఏంటంటే ఈ ప్రపంచంలో నన్ను నాలాగా నేను ఎలా ఫీల్ అయ్యానో అర్థం చేసుకునే ఒక మనిషి ఉన్నారు అనే ఫీలింగే చాలా వరకు అన్నీ తగ్గించేస్తుంది. ఇమోషనల్ బర్డెన్ అంతా కొంచెం తగ్గుతుంది. దే ఫీల్ లైక్ దే రియలీ హెల్ప్ తీసుకున్నట్టు అనిపిస్తుంది, కొంచెం రిలాక్స్ అవుతారు. సో ఈ ఎంపతి అనేది ఎంతవరకు దోహదపడుతుందండి మనం ఇమోషనల్ ఇంటెలిజెన్స్ పెంచుకోవడం కోసం? ఓకే మేడం, ఎంపతి అంటే ఇప్పుడు మీరు అన్నట్టు గెటింగ్ ఇన్ టు దేర్ షూస్, అంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో మనం ఎగ్జాక్ట్గా మనం అది ఫీల్ అవ్వగలగడం. సో చాలాసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మనని ఎదుట మనిషి అర్థం చేసుకోడు, మనని చాలా రాంగ్గా జడ్జ్ చేస్తారు, కొన్నిసార్లు బయాస్డ్గా ఉంటారు. సో బయాస్డ్ అంటే ఒకవైపే డెసిషన్ తీసుకోవడం, లేకపోతే వీళ్ళని చాలా ఫ్యాక్టర్స్ మీద వాళ్ళని జడ్జ్ చేయడం. ఆ జడ్జ్మెంట్లో ఏమవుతుందంటే వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకోలేకపోతాం. సో ఎప్పుడైతే మనం ఎంపథెటిక్గా ఒక మనిషిని అర్థం చేసుకుంటామో అప్పుడు ఏంటంటే దే ఫీల్ దే ఆర్ నాట్ జడ్జ్డ్. అలాంటప్పుడు వాళ్ళు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కమ్యూనికేషన్, ఎప్పుడైతే మనం ఎంపతి మనం ప్రాక్టీస్ చేస్తున్నామో అప్పుడు బెటర్ ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్ వాళ్ళు ఏమనుకున్న యాజ్ ఇట్ ఈజ్ అది మనకి ల్యాండ్ అవుతుంది. దాన్ని బట్టి మనం ఏం చేయగలుగుతామంటే మనం అక్కడ 90% మనం చాలా, ఇప్పుడు మీరు అన్నట్టు ఆ సెషన్లో 90% జస్ట్ మనం వింటుంటూనే వాళ్ళకి చాలా ప్రాబ్లం తగ్గింది అని మీరు కాల్స్ మీకు వస్తూ ఉంటాయి. ఏంటంటే వాళ్ళు ఫీలింగ్స్ని వెంటిలేట్ చేసుకోగలుగుతున్నారు. ఫీలింగ్స్ని ఎందుకు వెంటిలేట్ చేసుకోగలుగుతున్నారు? అక్కడ వాళ్ళకి నాన్ జడ్జ్మెంటల్గా ఉన్నారు, ఎవరిని వాళ్ళని మార్క్ చేయట్లేదు, జడ్జ్ చేయట్లేదు. సో కమ్యూనికేషన్ ఫ్రీగా ఫ్లో అవ్వడానికి ఎంపతిగా మనం బిహేవ్ చేయడం ఒక పద్ధతి. సో ఎంపతిగా మనం ఎప్పుడైతే బిహేవ్ చేస్తామో, లేకపోతే మనం ఎంపతిని ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుంటామో కమ్యూనికేషన్ ఫ్రీగా ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ ఫ్రీగా ఫ్లో అయినప్పుడు రిలేషన్షిప్స్ ఇంప్రూవ్ అవుతాయి. మేబీ అట్ వర్క్ ప్లేస్ ఆర్ ప్రొఫెషనల్, పర్సనల్, ఎక్కడైనా కూడా ఫ్రీగా ఫ్లో అవుతాయి. సో ఇదే మనం యాక్చువల్గా ఫ్యామిలీస్లో కూడా చూడొచ్చండి. ఎప్పుడైతే మనం ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఫ్యామిలీ అంతా కూర్చొని డిస్కస్ చేసుకుని వాళ్ళు అనుకున్నది వాళ్ళు చెప్పగలిగి, వాళ్ళ ఎమోషనల్ వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోగలిగి చెప్పినప్పుడు, సో యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు అలా బిహేవ్ చేసినప్పుడు
సో ప్రాబ్లమ్ అనేది 90% ఇట్స్ రిజాల్వ్డ్ ఓవర్ దేర్ ఓన్లీ. అదే ఇప్పుడు అదే అడగబోతున్నాను. ఇప్పుడు ఈ ఇమోషనల్, ఇప్పుడు సెల్ఫ్ అవేర్నెస్, ఎంపథెటిక్ గా ఉన్నందువలన కూడా ఆ ఫీచర్స్ మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో మన ఈక్యూ అంటే అదే అవేర్ అనే ఉన్నప్పుడు అది మన పర్సనల్ రిలేషన్స్ ఇంట్లో కూడా, సపోజ్ సిబ్లింగ్స్ మధ్యన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కొట్టుకుంటారు, ఇంట్లో డిఫరెన్సెస్ వస్తాయి. నెక్స్ట్ స్కూల్లోని పిల్లల మధ్యన ప్యూర్ గ్రూప్ అంటాం, వాళ్ళ క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ మధ్యన డిఫరెన్సెస్ వస్తాయి. సో అట్లాంటివి కూడా ఆ సిచ్యువేషన్స్ మేనేజ్ చేయడానికి ఎంతవరకు దోహదపడుతుందండి ఇమోషనల్ ఇంటెలిజెన్స్? మీరు ఇచ్చిన ఎగ్జాంపులే తీసుకుందాం మేడం, సన్ అండ్ మదర్. ఇప్పుడు మదర్ ఒకవేళ తను ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుని ఒకవేళ సన్తో డిస్కస్ చేసింది, ఎందుకు మార్క్స్ తక్కువ వచ్చాయి ఏంటి అంటే కూర్చుని ఇప్పుడు కమ్యూనికేషన్. సో అలా ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం ఎంపథెటిక్గా ఉన్నామో అప్పుడు మన పిల్లవాడు కూడా క్లియర్గా తన ఫీలింగ్స్ని తను ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడు. అమ్మ నేను చదువుకున్నాను, మేబీ నాకు అర్థం కాలేదు, కన్ఫ్యూజ్ అయ్యాను, దీన్ని బట్టి నాకు మార్క్స్ తక్కువ వచ్చింది, ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనకి ప్రాబ్లం అర్థమైంది, సో హౌ కెన్ ఐ ఇంప్రూవ్, నేను నెక్స్ట్ ఎగ్జామ్లో మార్క్స్ ఎలా ఎక్కువ తెచ్చుకోగలుగుతాను. లేకపోతే ఇప్పుడు ఏంటంటే మనం పిల్లవాడిని జడ్జ్ చేయొద్దు. సో మార్క్స్ బట్టే జడ్జ్ చేయడం ఈజ్ నాట్ ఏ కరెక్ట్ కాన్సెప్ట్ అండి. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ ప్రెషర్ ఎంత తీసుకుంటున్నారు ఎగ్జామ్ రాసేటప్పుడు, ఎందుకంటే ఎగ్జామ్ అనేది చాలా ప్రెషర్తో కూడిన పని. అప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఎమోషన్ ఎట్లా ఉంది, వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా, అది యాజ్ పేరెంట్స్ మనం అర్థం చేసుకోవాలి. సో మేడం ఎండ్ ఆఫ్ ద డే మనం మన పిల్లల్ని సపోర్ట్ చేయకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు మ్యామ్. సో ఇక్కడ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డిస్కస్ చేయండి. సో కూర్చొని డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే చాలాసార్లు మనం పిల్లల మీద అంత ప్రెషర్ పెట్టడం వల్ల వాళ్ళు కూడా స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు. స్ట్రెస్లోకి వెళ్ళినప్పుడు మన థాట్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఉండదు. సో ఎప్పుడు కూడా మనం ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే కన్స్ట్రక్టివ్గా మనం ఫీడ్బ్యాక్ ఇస్తే, అంటే వాట్ నెక్స్ట్, వాట్ కెన్ బి డన్ ఆన్ దిస్, ఇప్పుడు ప్రాబ్లం ఉంది, సో సొల్యూషన్ ఏంటి అని మనం ఆ ఫ్రీ ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు, సో ఎంపథెటిక్గా మనం బిహేవ్ చేసినప్పుడు సిచ్యువేషన్స్ ఎట్ హోమ్ ఆర్ ఎట్ ఎనీ ప్లేస్ రిజాల్వ్ అవుతాయి. అంటే మీరు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్స్లో మీరు అన్నారు ఇలా మాట్లాడుకుంటే అని, కరెక్ట్. కానీ ఫస్ట్ రిపోర్ట్ చూడగానే ఒక ఫీలింగ్ వస్తుంది చూసారా, ఎలివేటెడ్, అది ఎలా కంట్రోల్ చేసుకోవాలనేదే పాయింట్ కదా. కంట్రోల్ చేసుకోగలిగితే నెక్స్ట్ స్టెప్ కూర్చోవడం, మాట్లాడడం అన్నీ జరుగుతాయి. వెరీ నైస్ క్వశ్చన్ మ్యామ్. యాక్చువల్గా ఇది ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే చాలా మందికి ప్రాబ్లం అక్కడే వస్తుంది. మేము కంట్రోల్ చేసుకోలేకపోయాము, యాక్చువల్గా నాకు అంత కోపం లేదు బట్ నేను చూడంగానే బ్లాస్ట్ అయ్యాను, ఇలాంటి యాక్చువల్గా మనం వింటూ ఉంటాం. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ సెల్ఫ్ అవేర్నెస్, నాకేమవుతుంది, నేను ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నానా లేదా, అంటే ఫీలింగ్స్ని కంట్రోల్ చేసే ఎమోషన్స్ బేసిక్గా నేను బర్స్ట్ అవుట్ అయిపోతున్నాను, చాలా యాంగర్ ఎగ్జిబిట్ చేస్తున్నాను, అలా ఏంటి అంటే అప్పుడు ఆ పర్సన్ కూడా అదొక సైన్ ఏంటంటే నేను నా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద వర్క్ చేయాలి అని మనకు ఒక అలారం బెల్ రింగ్ అయినట్టు. సో ఒక 1-2 టైమ్స్ మనకు అలా అయ్యిందంటే సో ఇమీడియట్గా మనం నోట్ చేసుకోవాలి, ఓకే సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకోవాలి, ఏంటి నేను నా కోపం కంట్రోల్ చేసుకోగలుగుతున్నానా లేదా, నా ఎమోషన్స్ నేను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను, ఎందుకు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను, ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ స్ట్రెస్సా, ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ యాంగ్జైటీయా, లేకపోతే కోపమా, ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువ అవుతున్నాయా. సో ఇలా ఉన్నప్పుడు మన మీద మనం వర్క్ చేసుకున్నాము అంటే ఎదుటి పర్సన్ని మనం ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం. సో గుడ్ క్వశ్చన్ మ్యామ్, యాక్చువల్గా యూ బ్రాట్ అప్ ద రైట్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇంట్లో వరకు మా నాన్నగారికి కోపం ఎక్కువ, ఈ పని చేస్తే మా నాన్నగారికి కోపం వస్తుంది అని గమ్ముని ఆ సిచ్యువేషన్ రానివ్వకుండా బ్యాలెన్స్ చేసేసుకొని ఉంటాము ఇంట్లో. అదర్వైజ్ స్పౌస్ కూడా మా హస్బెండ్కి ఇలా నచ్చదు కనుక వచ్చే టైంకి మ్యూజిక్ కట్టేసి నీట్గా అట్లా అడ్జస్ట్ అవుతూ ఉంటారు. ఇంట్లో సిచ్యువేషన్స్ అలా ఉంటాయి. కానీ వర్క్ ప్లేస్లో అలా కాదు కదా. కరెక్ట్. ఒక వైఫ్ మీద కోపపడిన అడ్జస్ట్ అయినా ఓకే, కోపంగా ఉన్నాడు కాసేపటికి తగ్గుతుందని అడ్జస్ట్ అవుతారు. పిల్లలకు కూడా కాసేపు కోపంగా ఉన్నారు డాడీ, 1 hour తర్వాత ఆయన అడ్జస్ట్ అవుతారని, రేపటి నుంచి బాగానే ఉంటారని. సో ఇట్స్ అన్ అడాప్టబుల్ సిచ్యువేషన్ లో వాళ్ళకి తెలుసు ఎట్లా అనేది, ఒక అడాప్ట్ అయిపోతారు ఆ ఎన్వైరన్మెంట్ కి. కానీ వర్క్ ప్లేస్ లో మన ఇమోషన్స్ అన్ని పెట్టడానికి కుదరదు కదా. కరెక్ట్. ఫస్ట్ అదేమంటే మనకి ఎర్నింగ్ ప్లేస్, రిలేషన్స్ అన్నీ కూడా
ప్రొఫెషనల్ రిలేషన్స్, Correct. మేనేజర్ అయినా, టీమ్ అయినా, టీమ్మేట్స్ అయినా, సో ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు అందరూ ఫస్ట్ బేసిక్గా అందరూ మనుషులు అక్కడ, కరెక్ట్. తర్వాతే పని. సో ఈ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది వర్క్ ప్లేస్లో, అంటే మన వర్క్ అంటే కార్పొరేట్సే తీసుకోక్కర్లేదు, స్కూల్ తీసుకోండి, స్కూల్లో టీచర్స్, కరెక్ట్. నెక్స్ట్ పిల్లలు, వీళ్ళందరూ ఎలాగా ఈ టైప్ ఆఫ్ దీనికి ఎట్లాగా ఇమోషనల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది అంటారు అని? యా, సో ఇది ఎక్కడైనా ఇప్పుడు బీట్ పర్సనల్ లైఫ్ అయినా ప్రొఫెషనల్ లైఫ్ అయినా ఎక్కడైనా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మేబీ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ మీ స్టార్ట్ విత్ ఒక లీడర్షిప్ రోల్లో ఎగ్జాంపుల్ నేను ఒక లీడర్షిప్ రోల్లో నేను ఉన్నాను అంటే అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే నన్ను నేను ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం టీమ్ని కూడా బ్యాలెన్స్ చేయాలి. సో ఎందుకంటే ఇప్పుడు నేను నా టీమ్ ఈక్వల్గా మేము ఇద్దరం ఒక అగ్రిమెంట్లో మేము వర్క్ చేస్తేనే మాకు ఆర్గనైజేషన్ గోల్ అనేది వస్తుంది. సో అక్కడ కూడా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. సో లీడర్ అనే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళని మేనేజ్ చేసుకోవాలి, టీంలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయా లేదా. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్ ఫ్రీగా ఫ్లో అవుతుందా లేదా, నేను ఎదుట మనిషికి నేను ఛాన్స్ ఇస్తున్నాను లేదా మాట్లాడడానికి. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ నా సబార్డినేట్స్ ఉన్నారు, వాళ్ళకి నేను ఫీడ్బ్యాక్ ఎలా ఇస్తున్నాను. సో ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ స్కిల్ అండి. ఒకవేళ మనం చాలా నువ్వు తప్పు చేసావు, నీదే రాంగ్ అని మనం చాలా హార్ష్గా ఒకవేళ క్రిటికల్గా మనం చెప్తే చాలాసార్లు వాళ్ళు డిఫెన్సివ్ మోడ్లో వెళ్ళిపోతారు. సో అప్పుడు ఏంటంటే ఎదుటి మనిషి మనకి క్లియర్గా కమ్యూనికేట్ చేయలేరు. సో దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు కాన్ఫ్లిక్ట్స్ అనేది చాలా ప్రాపర్గా రిజాల్వ్ చేసుకోవాలి. సో కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ చేసుకోవడం ఎలా అని మీరు అడగగలిగితే, కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ చేసుకోవాలంటే నేను డిమాండింగ్గా ఉన్నానా, లేదంటే నా టీమ్ మెంబర్స్ ఇంట్రోవర్డా ఎక్స్ట్రావర్డా. సో నేను ఇంట్రోవర్డ్, నా టీమ్ ఇంట్రోవర్డ్ అంటే అక్కడ మనకి ఫ్రీ ఫ్లోగా కమ్యూనికేషన్ జరగదు. లేదంటే నేను చాలా ఎక్స్ట్రావర్డ్, మా టీం చాలా ఇంట్రోవర్డ్ ఉందంటే వీ షుడ్ అలౌ దెమ్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్ఫ్. సో సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. చాలా సిచ్యువేషన్స్లో ఏంటంటే కమ్యూనికేషన్ ఎందుకు ఫ్రీగా ఫ్లో అవ్వదంటే మనం ఎక్స్ప్రెస్ చేసుకోలేం. సో మనం ఆ అట్మాస్ఫియర్ ఆర్గనైజేషన్లో క్రియేట్ చేస్తే కమ్యూనికేషన్ అనేది ఫ్రీగా ఫ్లో అవుతుంది. సో ఆర్గనైజేషన్లో లీడర్షిప్, ఫ్రీ ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్, ఫీడ్బ్యాక్ మెకానిజం ఎలా ఉంది, ఫీడ్బ్యాక్ దీనివల్ల మన కల్చర్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే మన గోల్ ఈజ్ ఆర్గనైజేషనల్ గోల్. సో ఆర్గనైజేషనల్ గోల్ రీచ్ అవ్వాలంటే ఇండివిజువల్ గోల్స్ ఎలా ఉన్నాయి, సో దీనికి గోల్ ఉన్నాయి అంటే మన టార్గెట్ క్లియర్గా ఉందా లేదా. సో గోల్స్ క్లియర్గా ఉండాలి అంటే ఫస్ట్ మన స్టేట్ ఆఫ్ మైండ్ ప్రాపర్గా ఉండాలి. సో ఏది మనం ఎక్కడ కనెక్ట్ చేసిందంటే ఇవన్నీ లైక్ ఏ కనెక్టింగ్ డాట్స్ మేడం. ఎండ్ ఆఫ్ ద డే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది వర్క్ ప్లేస్ కానీ పర్సనల్ లైఫ్ కానీ చాలా ఇంపార్టెంట్. అండ్ దాన్ని మనం ప్రాక్టీస్ చేయడానికి మనం ట్రై చేయాలి. సో ఇది ప్రాక్టీస్ అవ్వదు, నేను పెంచుకోలేను అన్నది కాదు. సో మనం దాన్ని డెవలప్ చేయడానికి మనం కొన్ని స్ట్రాటజీస్ అవి మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మనం జీవితంలో ఏం చెయ్యాలన్నా, స్టూడెంట్స్ కానీ బయటికి వెళ్ళిన తర్వాత జాబ్ ప్లేసెస్లో కానీ, ఇప్పుడైతే అది రిలేషన్షిప్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ ఒక స్కిల్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్ అయిపోయిందండి. అదే కమ్యూనికేషన్ స్కిల్. కరెక్ట్. ఫస్ట్ వెళ్ళిన ఇంటర్వ్యూస్కి కానీ ఎక్కడికి వెళ్ళినా సరే కమ్యూనికేషన్ సబ్జెక్ట్ ఎంతైనా ఉంటుంది. ఎంఎస్ చేశారు, యుఎస్లో ఎంఎస్ చేసి వచ్చారు, లేకపోతే ఇంజనీరింగ్లో టాపర్, కానీ అక్కడికి వెళ్ళి అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పలేకపోతే ఫెయిల్ అవుతారు. సో కమ్యూనికేషన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. అంటే మనం మాట్లాడదలుచుకున్నది ఏంటి అని దే సే 80% ఆఫ్ ద కమ్యూనికేషన్ ఇస్ త్రూ బాడీ లాంగ్వేజ్ అండ్ 20% ఇస్ మనం ఏం మాట్లాడుతున్నాం అనేది. మాట్లాడటంలో కూడా ఏం మాట్లాడుతున్నారు కన్నా ఎలా మాట్లాడుతున్నారు అనేది ఎఫెక్టివ్. కరెక్ట్. నేను చెప్పాను వాళ్ళకి అర్థం కాలేదు అంటాం, వాళ్ళకి అర్థమయ్యిందే కమ్యూనికేషన్, మనం చెప్పింది కాదు. సో ఎదుటి మనిషికి అర్థమయ్యేలా చెప్పడమే కమ్యూనికేషన్. దట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్. మనం ఏ ఉద్దేశంతో మాట్లాడేమో సేమ్ ఉద్దేశంతో ఎదుటి మనిషికి అర్థం కావటం అన్నదే కరెక్ట్ కమ్యూనికేషన్. రైట్.
సో అది అక్కడ చాలా ఫెయిల్ అవుతాం. ఫెయిల్ అని కాదు, యాక్చువల్లీ దట్ ఈస్ వేర్ మన ఇమోషన్స్ను కూడా మెయింటైన్ చేయొచ్చు. నేను అనొచ్చు శ్రీవిద్య చూడండి అది అని అంటే, శ్రీవిద్య చూడండి అది. ఈ కమ్యూనికేషన్, ద టోన్ ఆఫ్ ద వాయిస్ నుంచి, ద వే ఐ ప్రొనౌన్స్ దగ్గర నుంచి అన్నీ కూడా కమ్యూనికేషన్. కరెక్ట్. ఆ తర్వాత నేను చూడమని అన్నానండి, నేను అంతే అన్నాను అని అంటే, కరెక్ట్. that is where your emotion matters. That plays a great role. Correct. So కమ్యూనికేటింగ్ లో మన ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఎంతవరకు దోహదపడుతుంది, దాని గురించి చెప్పండి మాకు. రైట్. సో మీరు ఇందాక చెప్పినట్టు బాడీ లాంగ్వేజ్ వర్సెస్ మన వర్బల్ కమ్యూనికేషన్. సో ఎప్పుడైనా వర్బల్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ మనం తీసుకుంటే మేడం, అన్నిటికంటే ఎక్కువ ప్రయారిటీలోకి వచ్చేది నాన్ వర్బల్ కమ్యూనికేషన్. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి అంటే, మనం ఎలా కూర్చున్నాం, మన వాయిస్ ఎలా ఉంది, మన టోన్ ఎలా ఉంది, మన పిచ్ ఎలా ఉంది, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, మన హ్యాండ్ జెస్చర్స్ ఎలా ఉన్నాయి. సో ఇవన్నీ మీరు చెప్పేదానికంటే ఎక్కువ కమ్యూనికేట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చాలా ఆరోగెంట్గా మీరు రిప్లై ఇస్తున్నారు, మీ వాయిస్ హార్ష్గా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేపర్ ఇచ్చేది. సో అక్కడ ఆల్రెడీ మీరు సాఫ్ట్గా మాట్లాడినా ఆల్రెడీ ఎదుటి వ్యక్తికి మీరు ఏమనుకుంటున్నారో చాలా ఈజీగా కమ్యూనికేట్ అయిపోయింది. సో ఆ కమ్యూనికేషన్లో ఇప్పుడు మీరు మీ ఇంటెన్షన్ నాది అలా లేదు అన్నా కూడా ఇంపాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఎలా ఇంపాక్ట్ అయ్యింది అనేది. సో ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎలా మేనేజ్ చేసుకుంటున్నాం, ఎలా కమ్యూనికేషన్ మనం బ్యాలెన్స్ చేసుకుంటున్నాం, మన ఎక్స్ప్రెషన్స్ని ఎలా. సో నాన్ వర్బల్ కమ్యూనికేషన్స్కి దోహదపడేది మన ఎమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్ని బట్టి మన నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అనేది ఎదుట మనిషికి వ్యక్తం అవుతూ ఉంటుంది. సో మన బాడీ లాంగ్వేజ్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో మనం యాక్చువల్గా రిఫ్లెక్ట్ చేసుకోవాలి, నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, నేను ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాను, ఎదుటి వ్యక్తికి ఎలా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఆర్గనైజేషన్ కానీ, స్కూల్ కానీ, హోమ్ కానీ, ఎనీ సెట్, ఎలాంటి సెట్లో అయినా కూడా ఇంపార్టెంట్ ఏంటంటే కమ్యూనికేషన్ చెప్పడం ఒక పద్ధతి, మనం ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఇంకొక పద్ధతి. సో కమ్యూనికేషన్ మనం ప్రాపర్గా చేస్తున్నాము అంటే మన బిహేవియర్ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. నేను చాలా సబ్మిసివ్గా ఉండి కమ్యూనికేట్ చేస్తున్నానా, చాలా కోపంగా అగ్రెసివ్గా ఉండి కమ్యూనికేట్ చేస్తున్నానా, లేదు ఈ రెండు కాదు, నేను చాలా న్యూట్రల్ పొజిషన్లో ఉండి అసర్టివ్గా నేను కమ్యూనికేట్ చేస్తున్నానా. సో కమ్యూనికేట్ చేసేది అనేది మనం పర్సన్ ఎక్స్ ఇలా అబ్జర్వ్ చేయాలి. రిసీవింగ్ ఎండ్లో ఉన్న వాళ్ళు నేను ఫుల్గా వింటున్నానా లేదా, యాక్టివ్గా నేను అతను చెప్పింది అబ్జర్వ్ చేసుకున్నానా లేదా. సో కమ్యూనికేషన్లోనే ఎఫెక్టివ్ లిజనింగ్ అనేది కూడా వస్తుంది. ఎఫెక్టివ్గా వినాలి, యాక్టివ్గా వినాలి, ఫోకస్ చేయాలి. సో మనం ఎప్పుడైతే ఫోకస్ చేసి అటెంటివ్గా వింటామో ఎదుటి మనిషికి అర్థం చేసుకోగలుగుతాను, చాలా ఎంపథెటిక్గా నన్ను అర్థం చేసుకోగలుగుతున్నాడు, అక్కడ ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. సో ఆర్గనైజేషన్లో కమ్యూనికేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీనికోసమే అంటారండి. ఎందుకంటే ఆల్వేస్ నా ఇంటెన్షన్ కంటే ఇంపాక్ట్ మ్యాటర్స్ ఎ లాట్. ఏ సిచ్యువేషన్లో అయినా కూడా, ఇప్పుడు మేబీ ఫాదర్ అండ్ చైల్డ్ అనుకోండి, ఫాదర్ చెప్పే టోన్ బట్టి పిల్లవాడు తీసుకుంటాడు. నేను అలా నా ఉద్దేశం కాదన్నా కూడా వాళ్ళు అర్థం చేసుకోరు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫీల్ అవుతారు, ఎఫెక్ట్ అవుతారు. సో మన ఎమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది అన్నదానికి కమ్యూనికేషన్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటే అది మనం కొంచెం ఎలివేట్ చేసుకోగలుగుతాం. సో ఎమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్ని మనం ప్రాపర్గా బ్యాలెన్స్గా ఉంచుకోవాలి అంటే కమ్యూనికేషన్లో చాలా ప్రెజెంట్గా ఉండాలి. సో ప్రెజెంట్ అంటే మనం ఏం మాట్లాడుతున్నాం ప్రతిదీ మనం అబ్జర్వ్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక నిమిషం కోపం వచ్చింది, నేను కొంచెం ఒక 1 minute నేను కంట్రోల్ చేసుకున్నాను అనుకోండి, దెన్ ఐ కెన్ టేక్ అ బెటర్ డెసిషన్. సో డెసిషన్ మేకింగ్కి కూడా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. సో ఒకవేళ చాలా పెద్ద డెసిషన్ మనం తీసుకునేది ఉంటుంది, అది మనం చాలా తొందరగా తీసుకోలేం. మన ఎమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్ చాలా ప్రాపర్గా ఉన్నప్పుడు, మనం కూల్గా బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ మనం తీసుకునే డెసిషన్ మన త్రూ అవుట్ ద లైఫ్ మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, లేకపోతే దాని రిజల్ట్స్ అనేది మనం ఆ ఫ్రూట్స్ని అనుభవిస్తూ ఉంటాం. సో డెసిషన్ మేకింగ్ మనం ప్రాపర్గా తీసుకోవాలి అంటే బెటర్ వే ఆఫ్ కమ్యూనికేషన్ గురించి బెటర్ ఎమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉండాలి అంటే మనం అబ్జర్వ్ చేయాలి మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది.
బాగా చెప్పారండి. అదే కమ్యూనికేషన్లో ఇప్పుడు ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ తీసుకుందామండి. చెప్పండి. సపోజ్ చాలా స్ట్రెస్ఫుల్ కండిషన్లో ఉన్నారు, అట్ ద సేమ్ టైం తను కమ్యూనికేట్ చేయాలి, మాట్లాడాలి, ఒక టీచర్తోనో లేకపోతే తోటి విద్యార్థితోనో మాట్లాడాలి. అలాంటి టైంలో ఇమోషనల్ స్టేట్ని మేనేజ్ చేస్తూ టోన్ సరిగ్గా ఉండి మాట్లాడడం అనేది ఛాలెంజింగ్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ బెటర్ టు టేక్ సమ్ టైమ్, అండర్స్టాండ్ యువర్ కండిషన్, మీ ఎమోషనల్ స్టేట్ ఏంటో కొంచెం అర్థం చేసుకొని రిలాక్స్ అయ్యి, రిలాక్స్ అవ్వడానికి ఏం చెయ్యాలి. సమ్టైమ్స్ మీకు మీరే మనమే రిలాక్స్ అవుతాం, అర్థం చేసుకుంటాం, ఆలోచిస్తాం, కాస్త నిద్రపోయి లేసేటప్పటికి కొంచెం రిలాక్స్ అవుతాం. అయితే వీల్ హ్యావ్ అవర్ ఓన్ డిఫెన్స్ మెకానిజమ్స్, మ్యూజిక్ వినడమో ఏదో ఒకటి. రిలాక్స్ అయితే పర్వాలేదు, లేదా టేక్ హెల్ప్, ఎవరితోనన్నా మాట్లాడండి, ఇట్లా ఉంది అని. మాట్లాడినప్పుడు కూడా ఆ వెంటింగ్ అవుట్తో చాలా వరకు స్ట్రెస్ లెవెల్స్ అవన్నీ కూడా, యాంగ్జైటీ అవన్నీ కూడా కూల్ అవుతాయి. సిచ్యువేషన్ ఇలా ఉంది అని ఎవరితోనన్నా చర్చించి చూడండి, డిస్కస్ చేసి చూడండి. సో మీ ఇమోషన్స్ అన్నీ కూడా కొంచెం వెంట్ అవుట్ అయినప్పుడు కొంచెం రిలాక్సింగ్ మోడ్లోకి వస్తే ఈవెన్ ద ఇమోషనల్ స్టేట్ విల్ బి బ్యాలెన్స్డ్. అప్పుడు మన టోన్ ఆఫ్ ద వాయిస్ అన్నీ కూడా మాడ్యులేట్ చేసుకొని కరెక్ట్గా కమ్యూనికేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కరెక్ట్ ఏమంటారు? ఎస్, కరెక్టేనా? రైట్. సో దానికి ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మీరు స్ట్రెస్ అవుట్ అయ్యారు, మీరు ఏదో కమ్యూనికేట్ చేయాలి. సో అలాంటి సిచ్యువేషన్ కంట జస్ట్ ఒక చిన్న గ్యాప్, మేబీ ఒక 1 minute 2 minute గ్యాప్ తీసుకుని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఎలా అబ్జర్వ్ చేసుకోవచ్చు? ఇలా డే టు డేలో 100 సిచ్యువేషన్స్ ఉంటాయి అంటే దానికి ఒక పద్ధతి ఏంటంటే మనం జర్నల్ రాసుకోవడం, డైరీ రాసుకోవడం. సో అప్పుడు ఏంటంటే మన థాట్స్ని అన్నిటినీ మనం పేపర్ మీద పెడుతున్నాం, రాస్తున్నాం. సో మనం చూసి రిఫ్లెక్ట్ చేస్తున్నాం, ఓకే నాకు ఇది జరిగింది అంటే. కొన్నిసార్లు అన్ని సిచ్యువేషన్స్ అందరితో మనం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాము, డిస్కస్ చేయలేకపోతాం. అలాంటప్పుడు ఏంటంటే జర్నలింగ్ అనేది ఒక టెక్నిక్, ఒక ప్రాక్టీస్ అండి. మనం ఏం ఫీల్ అయ్యామో అన్నీ రాసుకుని, దానికి మనం ఎలా రియాక్ట్ అయ్యామో మనం తెలుసుకుని, సో ఓవర్గా కోపం వస్తుందా, అసలు కోపమే రావట్లేదా, లేకపోతే నేను రియాక్ట్ అవుతున్నానా, రియాక్ట్ అవ్వట్లేదా ఏంటి అనేది మనం మొత్తం రాసుకుంటే మేబీ వీ కెన్ కమ్యూనికేట్ ఇట్ బెటర్ వే. అంటే ఇదే ద ఓన్లీ ప్రాక్టీస్ అని కాదు, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాక్టీస్. ఏంటంటే మన స్టేట్ ఆఫ్ మైండ్ని మనం రిఫ్లెక్ట్ చేసుకోగలుగుతాం. అంటే ఒక మిర్రర్లో మనం ఫేస్ మనం ఎలా చూసుకుంటామో, మనం పేపర్ మీద అవన్నీ పాయింట్స్ పెడితే మనం రిఫ్లెక్ట్ చేసుకోగలుగుతున్నాం. చేసుకున్నప్పుడు మనం కమ్యూనికేషన్ అనేది క్లియర్గా పాస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం దాన్ని బట్టి వచ్చే డెసిషన్ కానీ, దాన్ని బట్టి వచ్చే రిజల్ట్ కానీ ప్రాపర్గా ఉంటుంది. సో బెటర్ రిలేషన్షిప్స్ అండ్ బెటర్ సొసైటీ. సో దీనికి ఏంటంటే మన పర్సనల్ వెల్బీయింగ్లో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్. గుడ్, బాగా చెప్పారు. అలాగే చాలా మందికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుందండి. సో వాళ్ళకి అన్నీ నాలెడ్జ్ ఉంటుంది, అన్ని ఆన్సర్స్ తెలుసు, కానీ నలుగురిలోనే మాట్లాడలేరు. నలుగురిలోనే కాదు, ఒక్కొక్కసారి ఇప్పుడు టీచర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే లోపల నుంచి వణుకొచ్చేస్తూ ఉంటుంది, కాళ్ళు చల్లబడిపోతూ ఉంటాయి, ఏమంటారో అనుకోండి. అది ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. అట్లాంటి పిల్లలు ఒకసారి మీరు అన్నట్టు ఇప్పుడు మెన్షన్ చేశారు, అద్దం ముందు నుంచుని ఒకసారి ప్రాక్టీస్ చేసి, కరెక్ట్, టెల్ యువర్ సెల్ఫ్ ఎఫర్మేషన్స్ ఇచ్చుకొని, లైక్ నాకేం కాదు, నేను మాట్లాడిన, ఒకవేళ మాట్లాడినా తప్పు మాట్లాడినా టీచరే కదా మనకు అర్థం చేసుకుంటారు, ఏదైనా ఉంటే కరెక్ట్ చేసుకోవచ్చు అని అలా సెల్ఫ్ ఇది చేసుకొని ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేసి వెళ్ళి మాట్లాడండి. కొంచెం అలా మీరు మీ ఎమోషనల్ స్టేట్ని మార్చుకోవచ్చు. సెల్ఫ్ అవేర్నెస్ కూడా అవుతుంది. సో కమ్యూనికేషన్ ఇన్ ప్లేస్ అ వెరీ గ్రేట్ రోల్ అండి, ఎమోషనల్ మేనేజ్మెంట్ ని. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే మ్యామ్, స్టూడెంట్ వర్సెస్ టీచర్. సో స్టూడెంట్ కూడా అర్థం చేసుకోవాలి. అంటే మీరు అన్నారు పాజిటివ్ అఫర్మేషన్స్, లైక్ ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ బ్రేవ్, ఐ కెన్ డూ, ఐ కెన్ అచీవ్ ఇట్. ఓకే, ఇలా పాజిటివ్గా మనం మోటివేట్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్సో ఇప్పుడు టీచర్ కూడా అలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే, వీ షుడ్ అండర్స్టాండ్ వై ఈస్ దట్ చైల్డ్, ఎందుకు ఆ బాబు అంత భయపడుతున్నాడు, వాట్ ఈజ్ ఇట్, ఏంటంటే మన కంఫర్ట్ జోన్. సో యూజువల్గా టీచర్స్ అదే చేస్తారు కదండి, వాళ్ళు పిలుచుకొని
మాట్లాడి ఆ స్టూడెంట్ని అర్థం చేసుకోవడం. ఎందుకంటే వాళ్ళకి ఒక స్టూడెంటే కాదు, ఒక 30-40 స్టూడెంట్స్ని ఒకటేసారి వాళ్ళు మేనేజ్ చేయవలసి వస్తుంది. సో ఇలాంటి దాంట్లో యూజువల్గా ఇప్పుడు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి అందుకనే బికాజ్ వాళ్ళని ఎంపథెటిక్గా ఉండాలి అని అంటారు. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి చైల్డ్ ఏం ఫీల్ అవుతున్నాడు, ఎలా ఫీల్ అవుతున్నాడు, చాలా స్ట్రెస్డ్ అవుట్ అయ్యాడా. మేబీ ఇలాంటప్పుడు ఏంటంటే టీచర్స్ రోల్ ఉంటుంది కానీ పేరెంట్స్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు ఇంట్లో స్పెండ్ చేస్తారు కాబట్టి. సో అలాంటప్పుడు టీచర్స్ ఏం చేయొచ్చు అంటే పేరెంట్స్ని పిలిచి వాళ్ళ ఏం ప్రాబ్లం ఉంది, అసలు ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎందుకు స్ట్రెస్ అవుట్ అవుతున్నాడు, ఎలాంటి ఎన్విరాన్మెంట్లో ఉంటాడు, సో ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు. సో ఇలాంటి డిస్కషన్స్ చేయడం వల్ల టీచర్ పేరెంట్ ఇద్దరు కలిసి వర్క్ చేయడం వల్ల చైల్డ్ కెన్ గ్రో అండ్ ఇట్ విల్ హెల్ప్ ఫర్ ద ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీ, ఫ్యామిలీ, స్కూల్, ఏదైనా సరే. సో కానీ కొంతమందిలో చూస్తామండి ఇమోషనల్ బ్లాకేజ్ ఉంటుందండి. దే డోంట్ ఇమోట్. ఫేస్ కూడా చాలా రాక్ ఫేస్ లో ఉంటాయి. అంటే ఇప్పుడు నేను నవ్వుతుంటే నా కళ్ళతో కూడా నవ్వుతున్నట్టు మీరు చూస్తుంటే వీ కెన్ అండర్స్టాండ్ మీ స్టేట్ ఆఫ్ మైండ్, ఇమోషనల్ స్టేట్ ఎలా ఉందంటే షీఈస్ హ్యాపీ, షీఈస్ కన్వర్సింగ్ విత్ మీ అనేది చాలా కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. కొంతమంది అట్లా ఉండదు, ఫేసే చాలా స్తంభించి ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు మన సొసైటీలో ఎక్స్పెక్టెడ్ బిహేవియర్స్ కొన్ని ఉంటాయి. సపోజ్ దెర్ ఇస్ అ డెత్ ఇన్ ద ఫ్యామిలీ, ఏడవరు. ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ నాట్ లైక్ అందరూ ఎక్స్ప్రెస్ చేసే ఇమోషన్ అది గనక సొసైటీ ఓకే చనిపోతే ఏడుస్తా, ఇట్స్ అ లాస్ కి ఏడుస్తున్నాం అనేది ఒక ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ కింద మనకు అలవాటు అయిపోయింది. ఇఫ్ సమ్వన్ డజంట్ డూ దాట్, దట్స్ అ జడ్జ్మెంట్ అక్కడ. సో అట్లా కొంతమంది ఇమోట్ చేయలేరు, బ్లాకేజ్ ఉంటుంది. ఎందుకంటారు అది? ఎమోషనల్గా బ్లాక్, ఎమోషనల్గా కాన్స్టిపేటెడ్, ఇది జనరల్గా మనం ఈ ఫ్రేజెస్ వింటూ ఉంటామండి. ఇదేంటంటే ఎమోషనల్గా బ్లాకేజ్ అంటే ఏం లేదు, కొన్నిసార్లు నాకేమవుతుందో నేను ఫీల్ అవుతున్నానో నాకు తెలుసు, నేను చెప్పలేకపోతున్నాను, ఇదొక పద్ధతి. ఇంకొక సినారియోలో నేను ఏం ఫీల్ అవుతున్నానో కూడా నాకు తెలియదు. సో నేను ఎదుటి వరకు ఎక్స్ప్లెయిన్ చేయలేం. అంటే మనం అర్థం చేసుకోలేని సిచ్యువేషన్ అయినా, లేదంటే మనం ఎక్స్ప్రెస్ చేయలేని సిచ్యువేషన్ అయినా, అంటే నన్ను నేను అబ్జర్వ్ చేసుకోలేకపోతున్నాను, నన్ను నేను ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నాను. ఎక్స్ప్రెసింగ్లో ప్రాబ్లం వచ్చినా, అండర్స్టాండింగ్లో అయినా, రిఫ్లెక్టింగ్లో అయినా మనకు ప్రాబ్లం వచ్చినా మనం చాలాసార్లు ఈ ఎమోషన్గా బ్లాక్ అయిపోయాం, స్తంభించేసాము, మాకు అర్థం కాలేదు. ఒక్కొక్కసారి కొన్ని షాక్స్, కొన్ని తెలియని సిచ్యువేషన్స్, అంటే మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేయని అన్సర్టనిటీ ఒక్కొక్కసారి జరుగుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఏం చేయాలి, వాట్ నెక్స్ట్ అనేది మన అర్థం కానప్పుడు ఎమోషనల్గా బ్లాక్ అవ్వడం జరుగుతుంది. ఎమోషనల్గా బ్లాక్ అవ్వడం జరిగినప్పుడు మనకు అర్థం కాదు, ఎమోషనల్ మనం బ్లాక్ అయ్యాము కూడా మనకు అర్థం కాదు. సో లోగా అనిపిస్తుంది, హెల్ప్లెస్గా అనిపిస్తుంది, నాకేం డైరెక్షన్ దొరకట్లేదు, మొత్తం క్లూలెస్ ఉన్నాను. అలాంటప్పుడు మనం అబ్జర్వ్ చేసుకుని ఎవరిదైనా, ఫ్యామిలీ అయినా, ఫ్రెండ్ అయినా, కౌన్సిలర్ అయినా, థెరపిస్ట్ అయినా, మనం కాన్ఫిడెన్షియల్గా మన విషయాలు ఉంచుతారు అన్న వాళ్ళతో మనం ఎక్స్ప్రెస్ చేస్తే ఆ బ్లాకేజ్ అనేది క్లియర్ అయిపోతుంది. ఆ బ్లాకేజ్ క్లియర్ అయితే మనకి మళ్ళీ రిలేషన్షిప్ మళ్ళీ బ్లాసమ్ అవ్వచ్చు, లేకపోతే మనం ఎదుటి వ్యక్తితో యాక్చువల్గా డీల్ చేయవచ్చు. ఇలాంటివి జరుగుతుంది. అంటే లైఫ్ అనేది అన్ని ఇమోషన్స్తోని ఆనందంగా బతకటం కదా. అన్ని రకాల ఇమోషన్స్ ఫీల్ అవ్వాలి, ఎక్స్ప్రెస్ చేయాలి, బిహేవ్ చేయాలి, అన్ని మోడ్స్లోనే అది నడవాలి. సపోజ్ అ చైల్డ్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఇమోట్, అలా స్తంభించి ఉన్నప్పుడు అట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా దాన్ని రికగ్నైజ్ చేసి ఒక థెరపిస్ట్ దగ్గరికైనా, కౌన్సిలర్ దగ్గరికైనా తీసుకెళ్ళాలి, వాళ్ళు హెల్ప్ చేయాలి. వాడు అలాగే ఉంటాడు అని వదిలేస్తే అది ఎదిగిన తర్వాత అదర్ కాంప్లికేషన్స్ లోకి పెడుతుంది. ఎగ్జాక్ట్లీ. దే కాంట్ బీ అ సోషల్ బీయింగ్. ఏ అట్మాస్ఫియర్ లోని వాళ్ళు రైట్ గా బిహేవ్ చేయలేరు, సక్సెస్ అవ్వలేరు దీనిలోని. సో ఇది యాక్చువల్గా పేరెంట్స్ అబ్జర్వ్ చేయవలసిన ప్యాటర్న్ అండి. హ్యూజ్ మూడ్ స్వింగ్స్ ఉన్నాయి, బాబులో అయినా పాపలో అయినా. చైల్డ్లో హ్యూజ్గా ఉన్నాయి, చాలా ఎక్కువ వాళ్ళు ఇరిటేట్ అవుతున్నారు, లేదంటే ఎక్కువ ఓవర్ క్యాజువల్ ఉన్నారు, దే ఆర్ నాట్ ప్రెజెంట్. సో ఈ ఎక్స్ట్రీమ్ మూడ్ స్వింగ్స్ ఉన్నాయి అంటే పేరెంట్స్కి చాలా ఇంపార్టెంట్ అడ్వైజ్ ఏంటంటే వాళ్ళు ఇమీడియట్గా దే షుడ్ సీక్ ద హెల్ప్. సో ఎక్స్ట్రీమ్ మూడ్ స్వింగ్స్ ఉన్నాయి, ఇరిటేట్ అవుతున్నారు, ఈటింగ్ ప్యాటర్న్ సరిగ్గా లేదు, స్లీపింగ్ ప్యాటర్న్ సరిగ్గా లేదు, వాళ్ళు డిస్టర్బ్డ్గా అవుతున్నారు, లేకపోతే వాళ్ళు అనుకున్నది చెప్పలేకపోతున్నారు,
సో లేకపోతే వాళ్ళని వాళ్ళు ఒక రూమ్లో పెట్టుకుని లాక్ చేసేసుకుని బయటకు మింగిల్ అవ్వలేకపోతున్నారు. సో ఇవన్నీ ఏంటంటే ఎమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్ వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంది అని మనం అర్థం చేసుకుని వి షుడ్ ట్రై టు హెల్ప్ దెమ్. అక్కడ కూడా లైక్ ఎంపథెటిక్గా మనం బిహేవ్ చేసి వాళ్ళతో ఫ్రీగా కమ్యూనికేట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే వినాలి. అంటే మనం చాలాసార్లు ఏమవుతుందంటే మనం అడ్వైజింగ్ మోడ్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు యూజువల్గా యాజ్ పేరెంట్స్, యాజ్ కేర్ టేకర్స్ మనకేంటంటే చాలా కన్సర్న్ ఉంటుంది వాళ్ళ వెల్బీయింగ్ గురించి. అలాంటప్పుడు ఏంటంటే మనం ఓవర్ ప్రొటెక్షన్ వల్ల మనం వాళ్ళు చెప్పేది మనం వినం, లేదంటే మన ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉన్నాయి. సో మనం వాళ్ళు రీచ్ అవ్వట్లేదని మనం చాలా అప్సెట్ అవుతాం. బట్ ఏంటంటే వాళ్ళకి ఆ స్పేస్ ఇవ్వాలి, ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి స్పేస్ ఇచ్చి వాళ్ళని మాట్లాడనివ్వాలి. ఆ మాట్లాడడంలో ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ అనేది వెంటిలేట్ అవుతాయి. ఎస్ మ్యామ్. సో ఆ ఏరియాని డెఫినెట్గా అడ్రస్ చేయాలి. ఏది మనం కార్పెట్ కిందకి తోసేయకూడదు. ఇమీడియట్లీ అక్నాలెడ్జ్. ఒకటి ఏంటంటే ప్రాబ్లం వచ్చింది అంటే అక్నాలెడ్జ్ చేయండి, నాకు వచ్చింది ప్రాబ్లం, ఓకే ఫైన్, ఇప్పుడు ఏంటి, వాట్ నెక్స్ట్, వాట్ కెన్ బి డన్ అని ఆలోచించాలి. ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని మనం అక్కడే స్టక్ అయిపోతే దానికి సొల్యూషన్ రాదు. సో ఎప్పుడు కానీ ఎమోషన్స్ అనేది వెంటిలేట్ చేయాలి. ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. యాక్సెప్ట్ చేసినాక ఇమీడియట్గా వాట్ నెక్స్ట్ అనేది ఐడియా మనకే తడుతుంది మరి. సో ఇలాగా మన ఇమోషన్స్ని, ఇంటెలిజెన్స్ని కంటిన్యూస్గా పెంచుకుంటూ ప్రోగ్రెస్ అవ్వాలంటే నీ టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా, ప్రాక్టికల్ ఎక్సర్సైజెస్ ఏమైనా ఉన్నాయా, ఏం చేయాలంటారు? చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వేరియస్ కైండ్స్ ఆఫ్ హాబీస్ కానీ ఇవన్నీ ఉంటాయి మేడం. సో ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ జర్నలిజం, డైరీ రాసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ యాక్చువల్గా ఇది మనకి హెల్ప్ఫుల్ టూల్. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫీస్కి వెళ్ళాను, ఇవాళ నా టు డూ లిస్ట్ ఏంటి, నేను XYZని కలవాలి, నాకు విజిటర్స్ ఎవరున్నారు, లేకపోతే ఇవాళ నేను టాస్క్ ఏవి కంప్లీట్ చేయాలి, వాట్ ఈజ్ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, అదొకటి. సో దట్ మనకి గుర్తుంటుంది. ఇంకొకటి ఏంటంటే మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్లో ఏంటంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ స్లోగా డీప్ బ్రీత్ చేయడము, మన బ్రీత్ని మనం అబ్జర్వ్ చేసుకోవడం. ఈ ఎక్సర్సైజ్ ఎందుకు అని మీరు అడగచ్చు. ఇక్కడ నథింగ్ బట్ ఏంటంటే మనం ఫోకస్ చేస్తున్నాం, అటెన్షన్గా ఉంటున్నాం. సో అది మనని చాలా వరకు రిలాక్స్ చేసేస్తుంది. అంటే వీఆర్ లివింగ్ ఇన్ దట్ మూమెంట్. అన్నీ మనకి ప్రాబ్లమ్స్ ఉండి స్ట్రెస్ ఉన్నా కూడా మన ఓన్లీ బ్రీత్ని అబ్జర్వ్ చేస్తున్నాం, ఇన్హలేషన్ ఎక్స్హలేషన్ అంటే అప్పుడు మనం అబ్జర్వ్ చేసుకున్నట్టు. సో డీప్ బ్రీతింగ్, మేబీ మీకు స్ట్రెస్ ఎక్కువ అనుకోండి, maybe you can go for a walk, maybe you can read a book, talk to somebody whom you like. కొన్నిసార్లు మనం ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నా, నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేసినా కూడా మనకి చాలా రిలాక్స్ అయిపోతాం. సో మీకు ఆ రిలాక్సేషన్ టెక్నిక్స్ ఏంటి అని మీకు తెలుస్తూ ఉంటుంది. మేబీ సంబడీ వాంట్స్ టు జస్ట్ గో ఫర్ ఎ వాక్, ఒక 1-2 hours నేను పడుకుంటే నేను రిలాక్స్ అయిపోతాను, మేబీ ఐ వాంట్ టు హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ, మేబీ ఐ వాంట్ టు ఈట్ నైస్ ఫుడ్. సో ఇలాంటివి మనం ప్రాక్టీస్ చేయాలి. మైండ్ఫుల్నెస్ ఈటింగ్, మేబీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ స్ట్రెస్ అయ్యారు, అక్కడ మీకు ఆఫీస్లో ఏం లేదు, మేబీ జస్ట్ యూర్ ఈటింగ్ అ చాక్లెట్. ఆ చాక్లెట్ తింటున్నంతసేపు కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి, దాన్ని ఫీల్ అవ్వండి, ఎక్నాలెడ్జ్ చేయండి. సో ఇలాంటి ఇవి కొన్ని కోపింగ్ స్ట్రాటజీస్ మేడం. సో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అన్నమాట. ఏ పని చేస్తున్నామో అది, ఇప్పుడు భోజనం చేస్తారు, ప్లేట్లో అన్నీ పట్టుకొని వెళ్ళి టీవీ ముందు కూర్చొని టీవీ చూస్తూ తింటుంటే తింటున్నది ఏంటో కూడా తెలియదు. కరెక్ట్. వెరీ సింపుల్, అంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. సో వెన్ యూ వాంట్ టు ఈట్, ఫ్యామిలీ అందరూ డైనింగ్ దగ్గరే కూర్చొని తింటే యూ కెన్ కన్వర్స్, ఏం జరిగిందో మాట్లాడుకోవచ్చు. ఇట్స్ అ ఫ్యామిలీ టైం. అట్ ద సేమ్ టైం ఎక్నాలెడ్జ్ వాట్ యువర్ మదర్ హ్యాస్ డన్. మీ అమ్మగారు ఏం వండారో దాని రుచి అది తెలుస్తుంది. దట్స్ అ మైండ్ఫుల్ లివింగ్ యాక్చువల్లీ. ఎగ్జాక్ట్. అట్లాంటి మూమెంట్స్ ఒక 24 hours మైండ్ఫుల్గా అట్లీస్ట్ ఏ పని చేస్తున్నా మైండ్ఫుల్గా చేస్తే లైఫ్, మన మెంటల్ హెల్త్ కూడా, వెల్ బీయింగ్ కూడా బాగుంటుంది. జస్ట్ లైక్ దట్ ఇప్పుడు మీరు చెప్పారు, తినేటప్పుడు ఒక 1/2 hour తినేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మేము కలిసి కూర్చొని తింటున్నాము, ఆ రోజు మాకు ఎలా జరిగిందో మేము డిస్కస్ చేస్తున్నాము. అక్కడ ఏంటంటే మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్, మదర్ని మీరు ఎక్నాలెడ్జ్ చేశారు. ద మూమెంట్ యూ ఎక్నాలెడ్జ్ సంబడి ఏంటంటే దే ఫీల్ గుడ్,
ఓకే నన్ను ఎక్నాలెడ్జ్ చేసింది, దే ఫీల్ వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో బాబు ఒకవేళ ఇవాళ 60 మార్క్స్ వచ్చాయి, ఎక్నాలెడ్జ్ హిమ్ ఫర్ హిజ్ హార్డ్ వర్క్ అండ్ ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఏంటి. సో ఇప్పుడు ఇలాంటి డిస్కషన్స్ అన్నీ మనం ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ ఒక డేలో మనం కొంచెం ఈ బిజీ స్కెడ్యూల్లో తీసుకుంటే చాలా ఇంపార్టెంట్. మీరు అన్నట్టు ఈ మధ్యన కాలంలో ఎవ్రీబడి ఆర్ బిజీ ఆన్ దేర్ మొబైల్స్ ఆర్ బిజీ చాటింగ్, వాచింగ్ టెలివిజన్, ఇవన్నీ బిజీ స్కెడ్యూల్లో కూడా మనకంటూ మనం కొంచెం టైం తీసుకుని ఇలాంటి కొన్ని టెక్నిక్స్ మనం యూస్ చేస్తే ఎంపతీగా ఉండడం, యాక్టివ్గా వినడం, అసలు మన పిల్లలు ఏం చెప్తున్నారు ఏంటంటే లైక్ హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ రిజాల్వ్ అండ్ ఇట్ విల్ ఇండైరెక్ట్లీ హెల్ప్ టు బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. సో ఎప్పుడైతే మనం కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యాయో మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. సో దాన్ని బట్టి వీ కెన్ టేక్ బెటర్ డెసిషన్స్. లేదంటే ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయంటే దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకుంటాం అనేది వీ కెన్ రిజాల్వ్. సో మనం ఈక్యూ అని ఒక వర్డ్ వింటా ఉంటామండి. ఈక్యూ ఐక్యూ రెండు ఒకటేనంటారా? యాక్చువల్గా ఎమోషనల్ కోషెంట్ని క్వాంటిఫై చేస్తాము. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది దీన్ని క్వాలిటీ అండి, క్వాలిటీ. సో దిస్ కెన్ బి యాక్చువల్గా లెర్న్డ్ అండ్ డెవలప్డ్. ఇప్పుడు డెవలప్ చేసుకోలేను నేను ఇంతే అన్నది ఏది లైఫ్లో ఏది లేదండి. ఎనీథింగ్ కెన్ బి లెర్న్డ్ అండ్ కెన్ బి ఇంప్రూవ్డ్. సో దీనికి ఏంటంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, బీయింగ్ ప్రెజెంట్. సో దానికి ఏంటంటే కొన్నిసార్లు వన్ ఆఫ్ ద టెక్నిక్ ఏంటంటే మెడిటేట్ చేయడం. మెడిటేట్ అంటే ఇట్స్ నాట్ దట్ యూ డూ ఫర్ లాంగ్ టైమ్, మేబీ ఒక 5 minutes జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, రిలాక్స్, టేక్ ఎ డీప్ బ్రీత్, అండర్స్టాండ్ మీకు ఏమవుతుంది అంటే ఇంటర్నల్గా మనకి ఏమవుతుంది అనేది మనం ఎక్నాలెడ్జ్ చేసుకుని అలా చేసినా కూడా ఇట్ విల్ బీ వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు అస్. సో శ్రీవిద్య గారు, మనము ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మన భావోద్వేగాలని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలనే టాపిక్ మీద చాలా వరకు మాట్లాడుకున్నాం. సో మన ప్రేక్షకులకి మీరు సింపుల్గా ఏ అడ్వైస్ ఇస్తారు దట్ ఎవరైనా వాళ్ళ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి, లైఫ్లో ప్రోగ్రెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఎటువంటి సలహాలు ఇస్తారు? దీనికి ఏంటంటే కొన్ని పర్సనల్ సైన్స్ ఉంటాయి మ్యామ్. ఆ పర్సనల్ సైన్స్ వచ్చాయి అంటే అలాంటి మనకి హింట్లు దొరుకుతున్నాయి అంటే మనం యాక్చువల్గా మనం దాని మీద వర్క్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా నాకు కోపం ఎక్కువ వస్తుంది, కోపం నాకు కంట్రోల్ అవ్వట్లేదు, దానివల్ల నేను చాలా హేస్టీ డెసిషన్స్ తీసేసుకుంటున్నాను, డెసిషన్స్ వల్ల బాధపడుతున్నాను. ఇదొక సైన్ మనకి అంటే హింట్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే సోషల్ ఇంటరాక్షన్స్ ఎక్కువ లేదు, నేను సొసైటీలో ఎవరితో కలవను, నాకు ఎవరితో కలవబుద్ధి అవ్వట్లేదు, నాకు ఎవరితో మాట్లాడబుద్ధి అవ్వట్లేదు, అలా అనిపిస్తున్నా కూడా అదొక సిగ్నల్ అనమాట మనకు పర్సనల్ లైఫ్లో. లేకపోతే అన్సాటిస్ఫైడ్ రిలేషన్షిప్స్, లేకపోతే స్ట్రెయిన్ అయిపోయిన రిలేషన్షిప్స్, లేదంటే నేను ఫీడ్బ్యాక్ అనేది నేను తీసుకోను, నాకు ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే నేను దాన్ని చాలా నెగిటివ్గా తీసుకుంటాను. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ఇలాంటి హింట్స్ మనం త్రో చేసినప్పుడు ఎదుట మనిషి మనతో కమ్యూనికేట్ చేయలేకపోతాడు. లైక్ ఎగ్జాంపుల్, నేను ఫీడ్బ్యాక్ తీసుకోను, నేను ఎవరు ఇచ్చినా నేను డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోతాను. సో ఎదుటి వ్యక్తి మనకు ఫీడ్బ్యాక్ ఇచ్చే ముందు 1-2 సార్లు ఆలోచిస్తారు, వీళ్ళతో చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో, వీళ్ళకి అసలు చెప్పాలా వద్దా, చెప్తే ఏంటి ప్రాబ్లం. సో ఇలాంటప్పుడు ఏంటంటే మనం ఎదుటి వ్యక్తి మనకి ఇచ్చే ఫీడ్బ్యాక్ని మనం కన్స్ట్రక్టివ్ వేలో తీసుకున్నాం అనుకోండి, మనం ఒక సొల్యూషన్ వైపు నడవచ్చు, ఒక సొల్యూషన్ మనకి దొరుకుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఆర్ ఎల్స్ మేబీ స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్ ఎందుకు స్ట్రెయిన్ అవుతుంది? మేబీ బికాస్ ఆఫ్ ద మెంటల్ బ్యాగేజ్ వీ హ్యావ్. సో బ్యాగేజ్ ఉన్నప్పుడు am I living in the past? చాలాసార్లు ఏమవుతుందంటే మన పాస్ట్లో మనకి ఎవరో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, వాళ్ళు మనకు అప్పటి నుంచి నచ్చరు. సో మనం ఎప్పుడు వాళ్ళని ఆ ఉద్దేశంతోనే చూస్తాం, ఎందుకంటే మన ఎమోషనల్ మనకి బ్లాక్ అయిపోయింది, అలానే ఉంటారు ఈ మనిషి, వీళ్ళు మారరు అంటే మన స్టేట్ ఆఫ్ మైండ్. అంటే అక్కడ మనం ఫ్లెక్సిబుల్గా లేనప్పుడు, రిజిడ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సో మనం ఒక ఒపీనియన్ ఫామ్ చేసేసుకుంటాం, ఒక ఫిక్సేషన్కి వచ్చేస్తాం, దిస్ ఈజ్ ద వే దే ఆర్. సో అలాంటి ఆ ఫ్లెక్సిబిలిటీ లేనప్పుడు ఏమవుతుందంటే ఎమోషనల్గా మనం బ్లాకేజ్ అయిపోతాం. ఆ ఎమోషనల్ బ్లాకేజ్ వల్ల మనకి కమ్యూనికేషన్ అనేది ఫ్రీగా ఫ్లో అయిపోతున్నాం.
సో ఇదొక ఎగ్జాంపుల్. మేబీ సోషల్ ఇంటరాక్షన్స్ అని చెప్పాను. ఏంటంటే మనం సోషల్గా బిహేవ్ చేయలేం. మేబీ నాకు మా ఆఫీస్ ఒక పార్టీ హోస్ట్ చేసింది, నేను అసలు అందరితో కలుస్తున్నానా, ఎవరితో కలవకుండా నేను సపరేట్గా ఉండిపోతున్నానా, లేదంటే నాకు ఎదుటి వ్యక్తితో మాట్లాడాలంటే నాకు భయమా, అది మనం ఆలోచించాలి. ఎందుకు నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల నేను మాట్లాడలేకపోతున్నానా, లేకపోతే నా భయం వల్ల మాట్లాడలేకపోతున్నానా, మొహమాటం వల్ల మాట్లాడలేకపోతున్నానా, లేదంటే నా బిహేవియర్ నేను కంట్రోల్ చేసుకోలేనా, ఇది మనం అనాలిసిస్ చేసుకోవాలి. సో అనాలిసిస్ చేసుకునేటప్పుడు ఏంటంటే మ్యామ్, దీనికి ఇంప్రూవ్ చేసుకోవాలంటే మన స్ట్రెంగ్స్ వీక్నెసెస్ మీద మనం వర్కౌట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ మై స్ట్రెంగ్స్, నా స్ట్రెంగ్స్ ఏంటి, నా వీక్నెసెస్ ఏంటి. సో ఓకే, నా వీక్నెసెస్ ఇవి ఉన్నాయి, సో స్ట్రెంగ్స్ నేను ఎలా డెవలప్ చేసుకుంటాను. మేబీ నాకు కోపం ఎక్కువ వస్తుంది, సో కోపం ఎక్కువ రావడానికి వీ షుడ్ డూ అనాలిసిస్ చేసుకోవాలి. నా కోపం ఎందుకు వస్తుంది, ఎలాంటి సిచ్యువేషన్లో వస్తుంది, ఎప్పుడు వస్తుంది, నేను ఎలా తగ్గించుకోగలుగుతాను. సో ఏంటంటే ఇది మన అవేర్నెస్ అనేది పెంచుతుంది. ఇలాంటి మనం అనాలిసిస్ చేసుకున్నప్పుడు, మన అవేర్నెస్ పెంచినప్పుడు, సో ఆటోమేటిక్గా మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఎక్కడ యూజ్ లేదు అన్న సిచ్యువేషన్ అయితే లేదు మ్యామ్. పర్సనల్ కానీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ ఎక్కడైనా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అందరం హ్యూమన్ బీయింగ్స్, మనం ఒకళ్ళమే సపరేట్గా బతకలేము. మాట్లాడవలసి వస్తుంది, కమ్యూనికేట్ చేయవలసి వస్తుంది. ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నిటి గురించి అంటే మనం యాక్చువల్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను మారాలి అనే మనకు ఒక ఇంటెన్షన్ రావాలి. నేను చేంజ్ అవ్వాలి, ఫర్దర్ బెటర్. నేను సొసైటీకి నేను హెల్ప్ఫుల్ అవ్వాలి, లేదా సొసైటీతో నేను కరెక్ట్గా మింగిల్ అవ్వగలగాలి. సో యాక్సెప్టింగ్, ఫస్ట్ యాక్సెప్ట్ చేయగలగాలి. కరెక్ట్. అంటే పర్సీవ్ చేసుకోగలగాలి. అవేర్నెస్ ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ ఇమోషన్స్, కరెక్ట్. తర్వాత వాడడం, ఏ ఇమోషన్ ఎంతవరకు వాడాలి, ఎంతవరకు ఎట్లా బిహేవ్ చేయాలి అన్న దాని మీద ఉంటుంది. తర్వాత అండర్స్టాండింగ్ ద అదర్స్ ఇమోషన్స్. ఎగ్జాక్ట్లీ. అప్పుడు మనం దానికి రిఫ్లెక్షన్. కరెక్ట్. ఈ 4 చేసేటప్పటికి సో అప్పుడు మనం పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ పర్ఫెక్ట్గా కూడా వెళ్తుంది. సో దిస్ ఈస్ హౌ ఆర్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ helps us for a for a good mental health maintenance, well-being, what we say. ఎగ్జాక్ట్లీ. సో మన ఫిజికల్ వెల్బీయింగ్ ఇంపార్టెంట్, ఎట్ ద సేమ్ టైం మెంటల్ వెల్బీయింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం మెంటల్గా మనం ఫిట్ ఉన్నామంటే మనకి చాలా రకాల హెల్త్ ఇష్యూస్ కూడా మనకు క్లియర్ అయిపోతాయండి. సో దీనికోసం మనం వెల్బీయింగ్ టెక్నిక్స్, ప్రాక్టీసెస్ అన్నీ ప్రాక్టీస్ చేయొచ్చు, వేరే వేరే స్ట్రాటజీస్ చేయొచ్చు, ఎవరితో అయినా మాట్లాడచ్చు. సో it is okay not to be okay and not to be okay. That's a good ending and thank you so much Srividhi garu. Thank you. Chala enlightening ga undi topic subject. Thank you Keertana. And itlanti situations lo when you are confused, ఏం చేయాలో తెలియట్లేదు, మీకు బ్యాగేజెస్ ఉన్నాయని తెలుసు, ఇమోషనల్గా మీరు కొంచెం కాన్ఫ్లిక్ట్ ఉందని తెలుసు, ఇట్లాంటి ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రాబ్లమ్స్లో ఏదైనా సరే మీది ఉంటే డెఫినెట్గా ఒక హెల్ప్ తీసుకోవాల్సి వచ్చిన టైంలో ఫస్ట్ హెల్ప్ ఫ్యామిలీ నుంచి తీసుకోవాలండి. సపోజ్ దేర్ ఇస్ నో ఛాన్స్, చాయిస్ లేదు అన్నప్పుడు ఒక హెల్ప్ లైన్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. సో రోషిని అనేది ఇట్ ఈస్ వన్ సచ్ హెల్ప్ లైన్ అండి. సో మేము మార్నింగ్ 11 నుంచి 9 దాకా మాకు అందరూ ట్రైన్డ్ వాలంటీర్స్ ఉంటారు. మీరు మా నెంబర్స్ కాల్ చేయొచ్చు, కాల్ చేసి మాట్లాడవచ్చు. మీరు ఏది మాట్లాడినా చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచబడుతుంది, ఎంపథెటిక్గా ఉంటారు, నాన్ జడ్జ్మెంటల్. సో మిమ్మల్ని ఎవరు ఏం క్వశ్చన్ చేయరు, అర్థం చేసుకుంటారు. సో ఒకసారి మీరు వెంట్ అవుట్ చేసిన తర్వాత మీ సమస్యకి పరిష్కారం మీరే ఆలోచించుకోవచ్చు. తర్వాత హెల్ప్ కూడా ఏమైనా కావాలన్నా కూడా మేము రెఫరల్స్ కూడా ఇస్తాం. సో మా రోషిని నెంబర్స్ నోట్ చేసుకోండి. 8142020033, 8142020044 అండి. థ్యాంక్ యూ.